ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు నమ్మలేని నిజం మీకు తెలుస్తుంది. అయితే ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వారికి కనిపించబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతవిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకారప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన కలిగి ఉంటారు. అలాగే జీవితంలో పోటీతత్వాన్ని కారణంగా మీ జీవితానికి కూడా ఒకటి సాధించాలనే తపన కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2026వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు నమ్మలేని నిజం మీకు తెలిసే అవకాశాలు. అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తిని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు, లేదా మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి మీపైన మీకు ఇది వరకు ఎప్పుడూ ఎటువంటి అనుమానం కలగలేదు. బంధువుల్లో ఒకరిపైన మీకు చాలా భరోసా ఉంది. అటువంటి వ్యక్తుల గురించి ఊహించని ఒక నిజాన్ని అయితే మీరు తెలుసుకోబోతున్నారు. ఆ యొక్క విషయం తెలిస్తే మీరు షాక్కి గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా, ఒక రకంగా చెప్పాలంటే, నమ్మలేని నిజం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే వారి గురించి పూర్తి అంశాలు తెలుసుకునే ఒక భ్రమలో ఉన్నారు. ఇక వారి గురించి పూర్తి క్లారిటీ అనేది ఉంది. ఇక నమ్మలేని నిజం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని అయితే పెంచుకుంటారు. ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. అది వ్యాపారపరమైనటువంటి అవకాశం కావచ్చు, లేదా ఉద్యోగపరమైన అవకాశం కావచ్చు. ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే విషయంలో మీకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నిటి గురించి కూడా కుటుంబ సభ్యులతో, శ్రేయాభిలాషులతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయని గమనించాలి. అలాగే ఇక కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ రంగంలో ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో ఒక మాట పడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా కాలం నుండి మీరు వారిపైన పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. వారు కూడా మీపైన పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నారు.
వారు కూడా మీపైన ఈరోజు అనుకోకుండా జరిగేటువంటి ఒక సంఘటన కారణంగా వారి వల్ల మాట పడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ ముందుకు ఒక చక్కటి సంబంధం వస్తుంది. ఆ సంబంధం విషయంలో మీరు కొన్ని టాపిక్స్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు సతమతం అవుతున్నారు. అటువంటి సమయంలో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కలుసుకునే అవకాశం కూడా రాబోతుంది. చాలా కాలం నుండి వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు, కానీ కలుసుకునే విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈరోజు వారిని కలుసుకోలేకపోతున్నారు. అలాగే ఇక కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తెలుసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఇక కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ముందుకైతే ఒక అవకాశం అయితే రాబోతుంది. అలాగే ఎవరైనా బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగస్తులు ఉంటే మీ యొక్క బదిలీ సంబంధించింది పై అధికారుల నుండి ఒక మాట పడవలసిన పరిస్థితి మీకు కొంతవరకు అనుకూలమైన వార్త అని చెప్పుకోవాలి. అయితే చాలా కాలం నుండి పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ ఏదైనా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని అయితే ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. విదేశాలకు వెళ్ళడానికి మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ మీ యొక్క ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే కనుక ఈరోజు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్యఫలితం అనేది దక్కుతుంది. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు కుంభరాశి వారికి ఎటువంటి నమ్మలేని నిజం తెలుస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.